గుడ్ న్యూస్ మాత, రేపే కృష్ణన్ పోలీస్ స్టేషన్ నుండి హైదరాబాద్ చెల్లపల్లి జైలుకి షిఫ్ట్ చేస్తున్నారు. వెరీ గుడ్. ఏంటి గుడ్డు, కృష్ణ ఇన్నే ఉంటే ఇసుకకు దక్కుతాడు, హైదరాబాద్ పోతే ఇంకంతే కదా. ఆ జైలు ఆ పోలీసులు మనకు పరిచయం లేదు కదా. అసలు కృష్ణ హైదరాబాద్ వరకు వెళ్తే కదా. మరి మధ్యలోనే ఆపేస్తాం. ఎలా? కృష్ణని హైదరాబాద్ తీసుకెళ్లి పోలీస్ ఎస్కాట్ వెహికల్ కి యాక్సిడెంట్ జరిపిస్తాం. కృష్ణకి స్పృహ తప్పేలా చేసి మన ప్లేస్ కి షిఫ్ట్ చేస్తాం. అక్కడ కృష్ణని కొన్నాళ్ల పాటు ఆర్టిఫిషియల్ కోమాలో పెట్టి ఇషికపై ప్రేమ పెరిగేలా అతడి మెదడు పొరల్లోకి మధురమైన మర్లు మందు ఎక్కిస్తాం. గౌతమిని మర్చిపోయి ఇషికని గుర్తుపెట్టుకుంటాడు. స్పృహ రాగానే ఇషిక ఇషిక అని కలవరిస్తాడు. కృష్ణకి ఇషిక తప్ప ఇంకేదీ గుర్తుండదు. చాలా? ఇంకేమైనా కావాలా? అబ్బబ్బబ్బబ్బా, రాణి రాణి, చాలు చాలు చాలు. నువ్వు చెప్తుంటేనే చాలా బాగుంది. ఇక చెప్పిందంతా నిజంగానే జరిగితే అది ఇంకెంత బాగుంటుందో. నువ్వు ఊహించలేనంత. ఈ విషయం అర్జెంటుగా మా ఇషికకి చెప్పాలి. వస్తాను. రేపట్లోగా కృష్ణకి బెయిల్ వచ్చే ఛాన్స్ ఏమైనా ఉందా? ఎలా వస్తుంది మేడం, వాదించేది నేనైతే. ఎట్టి పరిస్థితుల్లోనూ కృష్ణ బయటకి రాకూడదు. చాలా కష్టపడి వేసిన ప్లాన్ ఇది. కృష్ణ చాప్టర్ క్లోజ్ అవ్వాలి. రేపటికి అన్ని ఏర్పాట్లు చేసావు కదా? అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి మాత. మీరు చెప్పిన టైంకి చెప్పిన చోట యాక్సిడెంట్ పర్ఫెక్ట్ గా జరుగుతుంది. అయితే కృష్ణని ఏ దేవుడు కాపాడలేడు. స్వామి, మమ్మల్ని ఇలా పరీక్షిస్తున్నావు. మేమేం తప్పు చేశాం? ఆయన ఎలాంటి వారో మీకు తెలీదా? చీమకు కూడా అపకారం చెయ్యని మంచి మనిషి. అలాంటి వ్యక్తి ఒక ఆడపిల్లని ఎలా చంపగలడు? అందులోనూ ఆ అమ్మాయి ఆయన స్నేహితురాలు. ఎందుకు స్వామి ఆయనపై ఈ నీలాప నిందలో? మీరంతా ఉండి ఏం చేస్తున్నారు? దయచేసి నా భర్తని కాపాడండి. ఏ నేరము చెయ్యని ఆయన్ని నిర్దోషిగా నిరూపించండి.
అమ్మా గౌతమి, ఎంతసేపని దేవుడు ముందు కూర్చొని ఏడుస్తావు? లేమ్మా, కాస్త ఎంగిలి పడమ్మా. నాకేం వద్దు నానమ్మ. నా దేవుణ్ణి ఈ దేవుళ్ళు కాపాడేదాకా ఇక్కడే ఉంటాను. కృష్ణ తప్పకుండా బయటకు వస్తాడు వదినా. మీరేలా తిండి తిప్పలు మానేస్తే ఎలా? లేవండి, కాస్త తినండి. నాకు ఆకలిగా లేదు. ఆయన వచ్చే వరకు నేనేమీ తినను. ఇలాగంటే ఎలాగమ్మా? కృష్ణ తప్పకుండా బయటకు వస్తాడు. కృష్ణ గురించి దేవుడికి మాత్రం తెలియదా? రేపు ఆయన్ని హైదరాబాద్ జైలుకి తీసుకెళ్తున్నారంట. నాకు భయంగా ఉంది నానమ్మ. భయం ఎందుకు వదినా? నేరం చేయనప్పుడు ఎక్కడికి తీసుకెళ్ళినా కృష్ణ నిర్దోషిగా తిరిగి వస్తాడు. ఇదంతా ఎవరో చేస్తున్న కుట్రని ఆయన అనుమానిస్తున్నారు. మన కుటుంబంపై ఎవరు పగబట్టారో తెలుసుకోండి. ఆయన విడిపించండి. మన లాయర్తో అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నాను వదినా. వీలైనంత వరకు కృష్ణని హైదరాబాద్ తీసుకెళ్లకుండా ఆపుతాను. కృష్ణకి ఏం కాదు వదినా. విజయబాబు చెప్తున్నాడు కదమ్మా. లేమ్మా, కృష్ణ తప్పకుండా వస్తాడు. ఆయన వచ్చే వరకు ఇక్కడే ఉంటాను నానమ్మ. దయచేసి నన్ను వదిలేయండి. భగవంతుడా, ఇక నువ్వే మాకు దిక్కయ్యా. మా కృష్ణ కాపాడయ్యా, కాపాడు. సార్, ఎస్ఐ గారు రమ్మంటున్నారు. ఇక్కడ సైన్ చేయండి. ఎందుకు? మిమ్మల్ని రిలీజ్ చేస్తున్నాం. వీఆర్ సారీ సార్. ఆ అమ్మాయిని చంపింది మీరే అని అనుమానించి అరెస్ట్ చేశాం. మా ఎంక్వైరీలో మీరు హత్య చేయలేదని తెలిసింది. థ్యాంక్ యూ. ఆ హత్య ఎవరు చేశారో తెలిసిందా? అసలు చనిపోయింది ఇష్క అనే అమ్మాయే కాదు. ఎఫ్ఐఆర్ ప్రకారం ఇష్క నిన్న ఉదయమే మిస్ అయింది. కానీ మాకు దొరికిన శవం పోస్ట్ మార్టంలో ఆమె చనిపోయింది మొన్న మధ్యాహ్నం అని తేలింది. నిన్న మధ్యాహ్నం రాత్రి ఇష్క ఇంట్లో ఉన్నట్లు సాక్ష్యాలున్నాయి. కాబట్టి చనిపోయింది ఇష్క కాదని కన్ఫర్మ్ చేశాం. ముఖం గుర్తుపట్టకుండా ఉండేసరికి ఆమె ఇష్క అని పొరపాటు పడ్డాం. వాళ్ళ పిన్ని కూడా చనిపోయింది ఇష్కే అని చెప్పేసరికి మిమ్మల్ని అరెస్ట్ చేయాల్సి వచ్చింది. మీకు జరిగిన దానికి మేం బాధపడుతున్నాం. వీఆర్ సారీ ఫర్ దట్. ఇట్స్ ఓకే. మీ డ్యూటీ మీరు చేశారు. థ్యాంక్ యూ. ఇట్స్ ఓకే. సారీ, ఈ స్టేషన్లో మిమ్మల్ని నేరస్తులుగా అవమానించాం. ఈసారి మీరు అతిథిలా మా స్టేషన్కి రావాలి. మేము మిమ్మల్ని గౌరవించాలి.
అమ్మగారు అమ్మా అమ్మా కృష్ణబాబు వస్తున్నారమ్మా. నిజంగానేనమ్మా కృష్ణబాబు వస్తున్నారు. పదండమ్మా. కృష్ణ ఏమండి రాయ్యా, గౌతమి అన్నం నీళ్లు మానేసి నీకోసం ఎదురు చూస్తుంది. రానాన్న. రండి. మిమ్మల్ని విడిపించమని దేవుడితో మొరపెట్టుకున్నాను. దేవుడు నా మొర ఆలకించాడు. మీరున్నారని నిరూపించారు స్వామి. నా భర్తని క్షేమంగా విడిపించారు. గౌతమి, ఇప్పుడేమైంది? నేను క్షేమంగా తిరిగి వచ్చాను కదా. పిచ్చిది బాబు ఇది. నువ్వంటే ప్రాణాలు ఇడుస్తుంది. నాకేం కాలేదు గౌతమి. చనిపోయింది ఇషిక కాదని పోస్ట్ మార్టంలో తేలిందట. అందుకే నన్ను వదిలేశారు. చనిపోయింది ఇషిక కాదా? కాదు, ఇంకెవరో అమ్మాయట. ఆ అమ్మాయి మొన్న మధ్యాహ్నమే హత్యకు గురైందట. ఇషిక నిన్న ఉదయం మాయమైంది. అందుకే నన్ను వదిలేశారు. చనిపోయింది వేరే అమ్మాయి అయితే మరి ఇషిక ఏమైనట్టు? అది ఎక్కడికి వచ్చిందో ముదనిష్టపది. మనకి శనిలా దాపరించింది. అన్యాయంగా అందరినీ కష్టాలు పాలు చేసింది. దాని కాళ్ళు చేతులు ఇరగా. నేను ముందు నుంచి అనుమానించిందే నిజమైంది. ఇదంతా ఎవరు కావాలని చేస్తున్నారు. ఎవరు చేస్తున్నారు? ఆ మేరేమో జైల్లో ఉంది. మనల్ని ఇబ్బంది పెట్టాల్సిన అవసరం ఇంకెవరికుంది? ఎవరో కానీ ప్లాన్ చేసి మరీ చేస్తున్నారు. ఇషిక మాయమవటం కూడా ప్లాన్లో భాగమే అనుకుంటున్నాను. అంటే తెలియకుండా అనుమానించడం ఎందుకని? అది అంతటి మనిషే బాబు. అది దాని పిన్ని కలిసి ఏదో నాటకం ఆడుతున్నారు అనుకుంటాను. అయినా గొడవలని ఇప్పుడు ఎందుకులే. రామకృష్ణ క్షేమంగా తిరిగొచ్చాడు, అంతే చాలు. అమ్మా గౌతమి, ఇప్పుడైనా రామకృష్ణకి ఏదన్నా పెట్టి నువ్వు కూడా తినమ్మా. పద. ఇంతకీ ఇషిక ఏమైనట్టు? మిమ్మల్ని అందరినీ నమ్మి ప్లాన్ మీ చేతుల్లో పెడితే మొత్తం పాడు చేశారు. ఈ పాటికి నా చేతుల్లో ఉండాల్సిన కృష్ణని చేతుల్లో తీసుకెళ్లి
ఆ గౌతమి చేతిలో పెట్టారు. సారీ మేడం, శవం ఎప్పుడొచ్చిందో తెలుసుకోకుండా కమిట్ అయ్యాం. పోస్టుమార్టం రిపోర్ట్లు దొరికేశాం. మీరు లాయరే కదా, ఈ విషయం ముందే ఎందుకు తట్టలేదు? అన్ని వైపుల నుంచి ఆలోచించే కదా పని చేయాలి. ఈ పార్టీకి అంతా అయిపోయేది, మళ్ళీ మొదటికొచ్చింది. ఛ! కష్టం అంతా బూడిద పాలైంది. అయినా పోస్ట్ మార్టం చేసిన డాక్టర్ని మేనేజ్ చేయొచ్చు కదా. అతను గవర్నమెంట్ డాక్టర్ మేడం. అయితే ఏంటియా, డబ్బులు పడేస్తే ఎవడైనా అమ్ముడుపోతాడు. ఆఫ్టర్ ఆల్ ఆ డాక్టర్ ఎంత? కూల్ ఇషిక, కూల్. ఎన్ని డబ్బులు పోసినా కొనలేని వస్తువులు కొన్నుంటాయి. డబ్బుతో కొనలేకపోతే కత్తితో పీక కోసేయాలి, అంతేకాని ప్లాన్ పాడు చేస్తారా? లీవ్ ఇట్. ఇంకో ప్లాన్ ఆలోచిద్దాం. ఏం ప్లాన్ చేయాలన్నా మనం ఆ ఇంట్లోనే ఉండాలి. కానీ ప్లాన్ సక్సెస్ అవుతుందని అక్కడ నేను కాస్త ఓవర్ యాక్షన్ చేసుండాను. మళ్ళీ మనల్ని ఆ ఇంట్లో ఉండనిస్తారా? అదీ కాక నువ్వేమైపోయావో, ఎలా తిరిగొచ్చావో అని వాళ్ళు అడిగితే మనం ఏమని సమాధానం చెప్పాలి? అసలే కృష్ణ మనపై అక్కసుగా ఉండాడు. ఎలాగైనా కృష్ణతో వెళ్ళిపోతాం అనుకున్నాను. లగేజ్ కూడా సర్ది పెట్టేశాను. ఛా, ఇలాంటి పరిస్థితి వస్తుందని ఊహించనే లేదు. ఏమాత్రం ప్లాన్ ఫెయిల్ అవుతుందని ముందే అనుమానం వచ్చినా నేను కాస్త ఓవర్ యాక్షన్ ని తగ్గించుకునేదాన్ని. అందుకే అతి సర్వత్రా వర్జయేతన్నారు. అబ్బా, అవన్నీ ఇప్పుడు అనుకుని ఏం లాభం రాణి, అంతా అయిపోయింది. ఏమీ అవలేదు, మనం మళ్ళీ ఆ ఇంటికి వెళ్తున్నాం. ఎలా వెళ్తామే? ఇప్పటిదాకా ఓవర్ యాక్షన్ చేసావు కదా, ఇప్పుడు వెళ్ళి ఇంకొంచెం ఓవర్ యాక్షన్ చెయ్యి. అమ్మో, ఈ పాటికే వాళ్ళు నన్ను కొట్టడానికి రెడీగా ఉంటారు. నీ మీద నీడ కూడా పడదు. నువ్వేం చేస్తావంటే, అరే 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 అరే, అబ్బా, నీకన్నీ మీ అమ్మ పోలికలేనే. రాణి, పాప చెప్పినట్టు చేసేదా? తథాస్తు. అమ్మా గౌతమి, అయ్యా కృష్ణబాబు, విజయ్ బాబు, అయ్యో భగవంతుడా, ఇప్పుడు నేనేం చేయను? అమ్మా గౌతమి, విజయ్ బాబు, కృష్ణ బాబు, విజయ్ బాబు. అమ్మా అమ్మా, నన్ను క్షమించండి అమ్మా. బుద్ధి తక్కువై మీ మీద నిందలు వేశాను. ఇసుక కనిపించలేదన్న బాధతో మిమ్మల్ని అనరాని మాటలు అన్నాను. అయ్యా కృష్ణబాబు, మీరు తింటున్న అన్నాన్ని నోటి దగ్గర నుంచి లాగేసిన దుర్మార్గురాల్ని, దేవుళ్ళంటే మిమ్మల్ని అనుమానించి పోలీసులకు పట్టించిన పాపాత్మురాల్ని. అమ్మా, అయ్యా, అందరూ నన్ను క్షమించండి అమ్మా. ఆ బుద్ధి లేని దానికోసం బాధపడుతున్నా. ఈ బుద్ధి లేని దాన్ని క్షమించండి, క్షమించండి బాబు. అమ్మా, ఈ బుద్ధి ముందుండాలి. ఎవరు ఎలాంటి వారో తెలుసుకొని మాట్లాడాలి. నిజానిజాలు తెలుసుకోకుండా నిందలు వేయకూడదు. అవకాశం దొరికిందని ఈ ముసల్ది ఏకి పరిస్తోంది. అయ్యా విజయ్ బాబు, ఇవి చేతులు కాదు కాళ్ళు అనుకోండి అయ్యా. నన్ను మన్నించండి అయ్యా విజయ్ బాబు. అందితే జుట్టు, అందకపోతే కాళ్ళు. ఎంతెంత ఎగిరి పడ్డావే. ఇంట్లో ఎవరినైనా మనశ్శాంతిగా ఉండనిచ్చావా? బాబు,
చచ్చిన పాముని ఇంకా చంపొద్దని చెప్పు బాబు. చచ్చింది నీ పిల్ల కాదని తేలిపోయిందిగా, పిచ్చిది ఎక్కడుందో వెళ్ళి ఎత్తుక్కా. అమ్మా గౌతమి, మీ అమ్మ తర్వాత అంతటి దాన్ని. ఇషిక నీకు తోబుట్టుతో సమానం. పిచ్చి పిల్ల ఎక్కడికి వెళ్ళిందో ఏమిటో కాస్త వెతికించమని చెప్పమ్మా.